హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెలుగు పిల్ల. చాలా డేస్ తర్వాత నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్ మోడల్లో 4 లేయర్స్ బ్యాంగిల్స్. ఇప్పుడు నేను చేస్తున్న ఈ బ్యాంగిల్ అయితే కొంచెం డిఫరెంట్ డిజైన్ తోటి చాలా బాగుంటుంది. ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది. నేను ఎలా చేశానో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. 4 సన్నటి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మనకు కావాల్సిన కలర్ థ్రెడ్ అయితే ఇంకా దానికైతే చుట్టేసుకోవాలి. ఇంకా ఇలా థ్రెడ్ చుట్టుకున్న ఈ 4 బ్యాంగిల్స్ని అయితే ఇలా గ్లూతో అయితే అతికించేసుకోవాలి. వన్ సైడ్ అయితే ఇలా మధ్యలో స్టోన్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇలాంటి షేప్ అయితే వస్తుంది. 4 బ్యాంగిల్స్ అయితే అతికించిన తర్వాత వాటికైతే ఇలా స్టోన్ లేస్ అయితే చుట్టేసాను. 4 బ్యాంగిల్స్కి కూడా ఇలా ఒక దగ్గరనైతే ఇలా స్పేస్ అయితే వదిలేసుకోవాలి. ఎందుకంటే అక్కడ చిన్న ఫ్లవర్ లాగానైతే అతికించేసుకోవాలి. మెయిన్ లుక్ అంటే ఇక్కడ మనం చేసే ఫ్లవరే, అందుకనే దీన్ని అయితే మంచిగా సెట్ చేసుకోవాలి. అప్పుడే మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా అన్ని స్టోన్స్ అయితే మంచిగా సెట్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా గాలికి అయితే ఆరనివ్వాలి. అప్పుడే స్టోన్స్ అనేవి స్టిక్ అవుతాయి. ఈ బ్యాంగిల్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి బ్యాంగిల్స్ అయితే డ్రెస్సెస్ పైనకైతే చాలా బాగా సెట్ అవుతాయి. ఈ బ్యాంగిల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ బ్యాంగిల్ రెడీ చేయడం కొంచెం కష్టమైన పని అనిపించినా కూడా ఫైనల్ అవుట్పుట్ చూసినాకనైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే బాగా నచ్చేసింది ఈ బ్యాంగిల్ అయితే. మరి మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. Please do like, share, subscribe to It's Me Telugu Pilla.